సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ దర్గా వద్ద కొనుగోలు చేసి వాటిని హిందూపురం ప్రాంతంలో విక్రయిస్తున్నారని పోలీసులు తెలియజేశారు. ప్రధాన నిందితులు జావేద్తో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. ఇక వారి నుండి 600 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్పీ గారు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన, ముఖ్యంగా గంజాయి రవాణా పైన ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ మంత్ మనకు వస్తూనే ఉన్నాయి. దాని బేస్డ్గానే మాకు వచ్చిన మేము పెట్టిన ఇన్ఫర్మేషన్తో పెనుగొండ దర్గాకి బెంగళూరు నుంచి వచ్చే ఒక ఫకీరు దగ్గర కనెక్షన్ మన హిందూపురం టౌన్లో అక్కడ పెనుగొండ దర్గాకి వెళ్ళినప్పుడు కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్న వాళ్ళలో ఒకడు జాహిద్ అహ్మద్ అలియాస్ జాహు అనే అతను పెనుగొండల దర్గాలో ఆ వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న చిన్నపాటి గంజాయిని ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో చిన్న ప్యాకెట్స్లో కుర్రాళ్ళకి కానీ వీళ్ళకి అమ్మే ప్రయత్నం చేయడం, అది మనకు తెలవడం. వీళ్ళ అవసరాలకి, వీళ్ళ ఖర్చులకి గంజాయి సరఫరా చాలా ఈజీగా ఉంటుంది, మనకి డబ్బు బాగా వస్తుంది. దీంతో వాళ్ళు సేవించడమే కాకుండా దాన్ని అమ్మడం కూడా మొదలుపెట్టారు. వీళ్ళు దాదాపు ఒక ఫ్యూ వీక్స్గా చేస్తున్నారు. ఇది మనకు వెంటనే తెలియడంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 600 గ్రాముల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామండి. మరియు వాళ్ళ దగ్గర నుంచి 2 హోండా యాక్టివా బైక్స్, ఈ సరఫరాకు వాళ్ళు ఉపయోగించే 2 హోండా యాక్టివా బైక్స్ కూడా మనం నిన్న స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు 4 లోపల వీళ్ళు 5 మందిని రిమాండ్ పెట్టడం జరిగింది. తర్వాత పీటీ వారెంట్తో వీళ్ళని సపరేట్గా ఇంట్రాగేట్ చేసుకొని ఇంకా కనెక్టెడ్ లింక్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఎస్టాబ్లిష్ చేసి